మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన చిట్కుల నరసింహులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు ప్రవళికకు నిజామాబాద్ జిల్లా నుండి 10 సంవత్సరాల క్రితం కిరణ్ ని ఇల్లరికం తెచ్చుకున్నారు. సాఫీగా సాగుతున్న వారి సంసారంలో కొన్ని రోజుల నుండి గత వారం కిరణ్ తనని కొట్టాడంటూ చిన్నశంకరంపేట పోలీసులకు ప్రవళిక ఫిర్యాదు చేసింది. ఎస్ఐ నారాయణ గౌడ్ వారిని సముదాయించగా రాస్తారోకో విరమించి డెడ్ బాడీకి మళ్లీ పోస్టు మార్టం చేయాలంటూ ఎస్ఐకి మరో ఫిర్యాదు చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చేగుంట శంకరంపేట ఎస్ఐలు నారాయణ గౌడ్, బాలరాజులు తన సిబ్బందితో సంఘటనకు చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. దండం పెడుతున్నా. నా కొడుకు నాకు తెచ్చింది ఇప్పుడు 5 కొట్టింది. చంద్రాబు మొగుడు అత్త బాబ కొట్టించారయ్యా. వాళ్ళు కాదు నా కొడుకు నాకు తెచ్చియండి అమ్మా. మీ అందరికీ దండం పెడతాను. నా గది రాకుండా చూడండి తల్లిదండ్రులకి. నా పిల్లలకి పోలీస్ స్టేషన్ లో మేము కంప్లీట్ ఇస్తే వేరే కంపెనీ మేము రాసింది నా పిల్లల్ని. నా పిల్లగాన్ని బండి అంత ఉండవు అదంతా ఊడిపించిందయ్యా. నా కొడుకు కేసు నాకెంత బతుకుంది. నా బతుకు ఏ బతుకు కావాలి. ఈ పోలీసులు ఎంత తీసుకోవచ్చు. నన్ను తీసుకోవాలని చేసింది. ఏం చేసిందో మాకు తెలియదు. నాకు నా కొడుకు నాకు చేసింది. నాగరాజు మల్లుపల్లి. అయితే మేము డెడ్ బాడీ వస్తుందని మేము ముందెళ్ళి వచ్చినాము బండ్ల మీద. ముందెళ్ళి వస్తే మళ్ళీ ఆ డెడ్ బాడీకి ఇట్లా పలానా జాగాలు ఆగిందంటే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళినాం. రిటర్న్ వెళ్ళి మళ్ళీ అడిగినాం ఈడ బాడీ ఎందుకు ఆపినంటే మాకు పైనుంచి ఇట్లా ఆర్డర్ వచ్చింది. అందుకే మేము వచ్చి ఆపినామని కానిస్టేబుల్ ఇద్దరు అక్కడ గొరిపల్లి అవతల లంబడి తవ్వుకు ఆడ నిలుపుకొని వాళ్ళు కల్వెట్ మీద కూర్చోరు. ఏం సార్ ఇట్లా మీరు బాడీని ఆల్రెడీ మాకు అండగారు వేసింది కదా, మేము సైన్ పెట్టినాం కదా, సర్పంచ్ పెట్టిన నేను పెట్టినా కదా, సైన్ చేశారు కదా, రేపు పొద్దుగల రేపు గాడి మన అయినా కానీ మా మీదకి వస్తుంది కదా, మరి గిట్లని కాపిస్తారంటే మాకు పైనుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి ఆపినాము. ఆడ దాన సంస్కారం బొంద దిగినాక పంపిస్తాము. అప్పటిదాకా ఇక్కడనే ఆపుతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మన ఆడికెళ్ళి మేము ఇంటికి రావడం జరిగింది. నైట్ 7 గంటలకు జేసీబీని పంపించారు. జేసీబీ పంపిస్తే మా సాంప్రదాయం ప్రకారం మేము చేసుకుంటామని మేము వాళ్ళకు మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎవరు పంపించారు, అది ఎవరు పంపించారో మనకు తెలియదు. ఎస్ఐ పంపించిందా ఎవరు పంపించారో మాకు తెలియదు. జేసీబీ అయితే ఊళ్ళోకి వచ్చింది. వస్తే అది ఎవరు పంపించుకొని వచ్చిందో తెలియదు.
అయితే బేసిక్లీ కూడా రిటర్న్ మేము మా సంప్రదాయంతోనే మేము చేసుకుంటామని చెప్పి మాకు బాడిన అప్ప చెప్తే చాలు మేము సంప్రదాయం మా ఏ వెళ్ళి లేకుండా చేసుకుంటామని మేము ఎస్ఐ కూడా చెప్పినాం. హ్యాపీ నుంచే మాకు అనుమానం వచ్చింది. కాకపోతే మేము కంటిన్యూ చేస్తున్నాం, బాడీని కంటిన్యూ చేస్తున్నాం. 7:30కు రిక్వెస్ట్ చేసిన బాడీని ఇక్కడ కనీసం పోలీస్ స్టేషన్ దాకా తెచ్చుకున్నా కానీ మేము బాడీని ఏదో రకంగా తీసుకుపోదాం అనుకుంటే మళ్ళీ బాడీని అక్కడ కొరిపల్లి చౌరస్తా నుంచి మళ్ళీ అక్కడనే తీసుకొని అనే వ్యక్తి చిక్కుల నరసింహ అనే వ్యక్తి ఇల్లరికం తెచ్చుకున్నాడు కిరణ్. అయితే మొన్న నైట్ ఏం జరిగిందో తెలియదు, భార్యాభర్తలు గొడవపడ్డారు అనుకొని మనస్తాపానికి గురై చనిపోయినాని అనుకున్నాం మేము. తర్వాత ఏం తెలిసిందంటే అక్కడ పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిన వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం మాకేం తెలిసిందంటే షోల్డర్ బోన్ ఇరిగింది, ఇక్కడ బోన్ ఇరిగింది ప్లస్ పురుషాలు వలిగిపోయినాయి అనే కారణంతో మేము మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. మళ్ళీ నిన్నేం జరిగింది, ఎస్ఐ మాకు శవాన్ని అప్పచెప్తానని చెప్పారు, తీసుకొచ్చి కొరిపల్లి దగ్గర అడవిలో ఆపిరు. మళ్ళీ మీరు బొంద తీస్తేనే పంపిస్తాము లేదంటే పంపము అనే కారణం పెట్టి నిన్ను ఇయ్యలేరు శవాన్ని. మళ్ళీ రిటర్న్ పోస్ట్ మార్టం దగ్గరికి అక్కడికే పంపించారు, మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకురాలేరు ఇప్పటికి కూడా. దానికోసమే మేము ఇక్కడ వచ్చినాం. మామయ్య కొడుతున్నాడు, మా భార్య చంపేసి వాడు ఊరేసుకుంటే మనకు దాని ఒక సింటమ్స్ తెలుస్తాయి. వాడు ఊరేసుకునేది కాలేదు, ఈ 2 చేతులు కూడా బెండ్ అయిపోయినాయి. మొత్తం వాడిని చంపేసిరు, చెప్పులు యాసిడ్కి అట్లనే పెట్టేసిరు. వాడు చెప్పులు యాసిడ్కి అట్లనే పెట్టేసి వాడిని హ్యాంగింగ్ చేసేసుకొని ఊరేసినట్టు చేసి అట్లా పెట్టేసి వెళ్ళిపోయింది. అది రాత్రి పూట నైట్లో జరిగింది. మార్నింగ్ ఎవరు కొద్దిగా పొలం చేసే వాళ్ళు వచ్చి అప్పుడు ఎవరు ఎలాడుతున్నారు ఎవరి బాబాని చెప్పి చూసేసరికి మా తమ్ముడే. అందులో ఊళ్ళ ప్రకారం వచ్చేస్తే సంవత్సరం నుంచి వాడికి మంచి పేరు ఉందనే కదా ఇంతమంది వస్తారు ఎవరైనా కానీ. అవునా కదా సార్, ఎవరికైనా చెడ్డ పేరు ఉంటే ఎవడు రాడు, వాడు మంచి పేరు తెచ్చుకున్నాడే. పోస్ట్ మాస్టర్ చేసిన తర్వాత రివర్స్ మళ్ళీ ఎందుకు వెళ్ళింది బాడీ? నోట్ దిస్ పాయింట్, ఇక్కడ ఒక్కటి ఉంది పాయింట్. మీరు బాడీ ఇచ్చిన తర్వాత రివర్స్ మేము ఎందుకు కూర్చుంటాం ఇక్కడ? అనుమానం అనేది సార్ ఒకటి, మా తమ్ముడు మా అత్త కొడుతుంది, మామ కొడుతున్నాడు, భార్య కొడుతుంది అని చెప్పేసి మా తమ్ముడు మా దగ్గరకు వచ్చి ఒకసారి ఏడ్చిండు. అది కొడుతున్నాడు చేస్తున్నాడు అనేది నుంచి మేము కంప్లైంట్ చేయలేదు. ఇంత పెద్దగా అయిండు, వాడు వచ్చి ఏడుస్తున్నాడు అని అంటే అక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఇష్యూ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది.